రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మలయాళ జానపద కథలు ఈ కథల్లో 43వ కథని మనం చెప్పుకోబోతున్నాం. ఈ కథ పేరేమిటంటే 'వలియ పరిష శంకరనారాయణ చెక్కియార్'. ఇది చెక్కియార్ అనే ఒక ఆయన కథ అనమాట. ఆయన పేరు శంకరనారాయణ. ఆయన బిరుదు వలియ పరిష. ఇది ఒక యథార్థ గాథ. నిజంగా జరిగిన కథ. ఒక వ్యక్తి యొక్క కథ. మలయాళ దేశంలో చెక్కియార్ అని ఒక కులం ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన కులం. ఈ కులం ఎలా వచ్చిందంటే, ఆ రోజుల్లో బ్రాహ్మణుల్లో ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వారిని బ్రాహ్మణ కులం నుంచి వెలివేసేవారు అనమాట. అలాగా వెలివేయబడ్డ వాళ్ళందరూ కలిపి మళ్ళీ ఒక కొత్త కులంగా ఏర్పడ్డారు. వాళ్ళే చెక్కియార్ కులస్తులు. బ్రాహ్మణ కులస్తులు అవటం వల్ల వీళ్ళకి సాహిత్యంలోనూ, లలిత కళల్లోనూ వీటిల్లోనూ ప్రావీణ్యం ఉండేది. ముఖ్యంగా చెక్కియార్ కూతు అనే ఒక కళారూపాన్ని వీళ్ళు రూపొందించారు. ఈ రూపొందించిన దాంట్లో ఈ శంకరనారాయణ చెక్కియార్ అన్న అతను చాలా గొప్ప ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఇది మలయాళ దేశంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, వృద్ధులు అందరికీ కూడా ఒకే విధంగా అలరిస్తూ ఉండేది. అలరిస్తూ అంటే ఎంటర్టైన్ చేస్తూ ఉండేది. అందరూ కూడా ఇష్టపడేవారు ఆ చెక్కియార్ కూతు అంటే, అన్ని వయసుల వాళ్ళు. ఈ కథ 200 సంవత్సరాల పూర్వం జరిగిన కథ అయినా ఈనాటికి కూడా ఈ కథని అందరూ చెప్పుకుంటూ ఉంటారు, అందరూ వింటూ ఉంటారు. 200 సంవత్సరాల క్రితం అంబలపూయ ఆ ఊళ్ళో శంకరనారాయణ అనే ఒక అతను ఉండేవాడు. అతను చెక్కియార్ కులస్తుడు అనమాట. అతను కూడా ఈ కూతు ప్రదర్శనలో చాలా గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నాడు. అంచేత అతన్ని వలియ పరిష చెక్కియార్ అనే బిరుదుతో పిలుస్తూ ఉండేవారు ఆ కాలంలోని ప్రజలందరూ కూడా. అతను ఎంత పాపులర్ అయిపోయాడంటే మలయాళ దేశం నలుమూలలో కూడా అతని పేరు మార్మోగిపోయింది. స్వాతి తిరునాళ్ళని ఒక మహారాజు గారు ట్రావంకూర్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఆ రోజుల్లో. స్వాతి తిరునాళ్ళు అంటే మనం సంగీతంలో కొంచెం ప్రావీణ్యం ఉన్నవాళ్ళు లేదా సంగీతం గురించి తెలిసిన వాళ్ళకి త్యాగరాజ స్వామి కీర్తనలు ఎట్లాగుంటాయో అట్లాగా స్వాతి తిరునాళ్ళ కీర్తనలు అని కూడా కొన్ని కీర్తనలు కర్ణాటక సంగీతంలో ఉన్నాయి. అది స్వాతి తిరునాళ్ళు అనే రాజుగారు, ట్రావంకూర్ రాజుగారు, ఆయన సాహిత్యం సంగీతంలో చాలా నిష్ణాతుడు అనమాట. అంచేత ఆయన కొన్ని కీర్తనలు రచించాడు. అవి చాలా పాపులర్ ఈనాటికి కూడా స్వాతి తిరునాళ్ళ కీర్తనలు అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ స్వాతి తిరునాళ్ గారు ట్రావంకూర్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ శంకరనారాయణ చెక్కియారు ట్రావంకూర్ వెళ్తాడు. ట్రావంకూర్ వెళ్ళి ఆ ట్రావంకూర్లో రాజుగారికి సన్నిహితుడైన ఒక ఆయన్ని కలుస్తాడు. అతని పేరేంటంటే కరీంద్రన్ కిలిమనూర్ చెరున్నికోయిల్ తంపురన్ అని ఒక గొప్ప విద్వాంసుడు ఆ రాజుగారి ఆస్థానంలో ఉంటాడనమాట. అతను రాజుగారికి బాగా సన్నిహిత మిత్రుడు. అంచేత ఆ కరీంద్రన్ అనే బిరుదుని కూడా ఈ స్వాతి తిరునాళ్ళ రాజుగారే కిలిమనూర్ చెరున్ని కోయిల్ అనే అతనికి ఇస్తారనమాట. ఆ బిరుదు ఇచ్చిన కాంచి అందరూ కూడా అతన్ని కరీంద్రన్ తంపురన్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. ఈ శంకరనారాయణ చెక్కియారు రాజుగారి దర్శనం ఇప్పించమని ఈ కరీంద్రన్ని వేడుకుంటాడు. ఈ కరీంద్రన్ను రాజుగారి దర్శనం ఇప్పిస్తాను అని చెప్పి ఒకరోజు అతన్ని రాజుగారి సభకి తీసుకువెళ్ళి పరిచయం చేసి అతనికి చెప్తాడనమాట రాజుగారికి. కూతు విద్యని అతను ప్రదర్శిస్తాడు అంటే అది సంగీతంతో కూడిన ఒక ప్రక్రియ. హరికథ, బుర్రకథ లాంటిది. ఆ కథ చెప్పే విధానం ఒక గాన మాధుర్యాన్ని సంతరించుకుని చక్కగా వినేవాళ్ళకి చెవులకి వినసొంపుగా ఉంటుందన్నమాట. సభలోకి వెళ్ళినప్పుడు కూతుని కొంచెం వినిపిస్తాడు రాజుగారికి. అప్పుడు అది విన్న రాజుగారు ఇతనికి 12 రోజుల పాటు రాజాస్థానంలో ఉన్న తిరువంబాడి మండపం, ఆ మండపంలో కూతు ప్రదర్శన ఇవ్వటానికి ఇతనికి అనుమతిస్తారు. ఎవరికి? మన శంకరనారాయణ చెక్కియార్కి. శంకరనారాయణ చెక్కియారు ప్రతిరోజు ఆ తిరువంబాడి మండపంలో
కూతు ప్రదర్శన చెప్తూ ఉంటే ఒకరోజు స్వాతి తిరునాళ్ళ రాజు గారు చూడ్డానికి వస్తాడు. ఆ రోజు ప్రదర్శన ముగిసే వరకు కూడా రాజుగారు అక్కడే కూర్చొని చెకియార్ కూతు సంపూర్ణంగా వింటాడు. కానీ దాని మీద ఏ విధంగానూ ఏమీ మాట్లాడకుండా ఆ ప్రదర్శన ముగిసిపోయిన తర్వాత అక్కడి నుంచి లేచి ఆయన వెళ్ళిపోతాడు. ప్రదర్శన ముగిసే వరకు రాజుగారు కూర్చొని విన్నారు కాబట్టి రాజుగారికి నచ్చే ఉంటది. రేపటి నుంచి మళ్ళా రాజుగారు వస్తారు అని జెప్పేసి ఈ శంకర్ నారాయణ చెక్కియార్ అనుకుంటాడు. కానీ రాజుగారు మళ్ళా రాడు. రాకపోతే ఈ శంకర్ నారాయణ చెక్కియారు ఈ కరీంద్రన్ తంపురంతో చెప్తాడు. ఏవండీ రాజుగారు ఒకరోజే వచ్చారు. మళ్ళా వస్తారనుకున్నాను. రాజుగారు రావటం లేదేంటి అని అడుగుతాడు. కానీ ఈ కరీంద్రన్ తంపురం రోజు వచ్చి వింటూ ఉంటాడు. అప్పుడేమంటాడంటే, నేను రాజుగారిని కనుక్కుంటాలే, ఇంకోసారి రమ్మని చెప్పి అడుగుతాలే అని చెప్పేసి అంటాడు. అని ఆ మర్నాడు రాజుగారిని అడుగుతాడు. మహారాజా మీరు ఒకరోజే వచ్చారు, మళ్ళా రావటం మానివేశారు. మీకు ఆ చెకియార్ కూతు నచ్చలేదా అని చెప్పేసి అడుగుతాడు. నచ్చింది గానీ అతను చెప్పే విధానంలో అతని గొంతుకులో మాధుర్యం తక్కువుంది. అంతా బావుంది గానీ మాధుర్యం తక్కువుంది. అతని గొంతులో తేనెలు ఒలకటం లేదు. అంచేత నాకు అంత వినసొంపుగా అనిపించలేదు అని చెప్తాడు స్వాతి తిరునాళ్ళ రాజు గారు ఈ కరీంద్రన్ తంపురంతో. సరే 12 రోజుల పాటు చెక్కియార్ కూతు చెప్తాడు ఈ శంకర్ నారాయణ చెక్కియారు. 12వ రోజు అయిపోయిన తర్వాత ఇతనికి మామూలుగా ఇచ్చే సంభావన ఇస్తారు గానీ, సన్మానం ఇట్లాంటివి ఏమీ చేయరనమాట. ఇతను కొంచెం నిరాశకి గురవుతాడు. అప్పుడు ఈ కరీంద్రన్ తంపురం చెప్తాడు. అయ్యా! నీ కంఠంలో మాధుర్యం ఇంకా ఉండాలి. ఆ మాధుర్యం బాగా లేదని జెప్పేసి మన రాజుగారైన స్వాతి తిరునాళ్ళ గారు చెప్పారు అని చెప్పేసి చెప్తాడు. ఈ రాజుగారి ఆస్థానంలో ఉండే పండితుడైన కరీంద్రన్ తంపురం. అప్పుడు ఈ శంకర్ నారాయణ చెక్కియార్ కొంచెం బాధపడతాడు. రాజుగారి మనసుని రంజింపలేకపోయాను. నేను ఇంకా సాధన చెయ్యాలి అని చెప్పుకుని కొంచెం బాధపడి అక్కడి నుంచి తన ఊరు అయిన అంబలపూజ వెళ్ళకుండా అక్కడి నుంచి నేరుగా కన్యాకుమారి వెళ్ళిపోతాడు. కన్యాకుమారి ట్రావెన్కూర్ నుంచి సుమారు 100, 110 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. కన్యాకుమారి వెళ్ళిపోయి కన్యాకుమారి దేవాలయంలో అమ్మవారి సమక్షంలో ఇతను భాజనం చేస్తాం మొదలుపెడతాడు. భాజనం అంటే దీక్ష, తపస్సు అని చెప్పుకోవచ్చు. అమ్మవారి దగ్గర దీక్ష చేస్తూ సంగీత సాధనని బాగా చేస్తాడు. ఆ సాధనతో పాటు అతని కంఠంలో కొత్త మాధుర్యం వస్తుందనమాట. దాంతో తిరిగి మళ్ళీ ట్రావెన్కూర్‌కి వస్తాడు. వచ్చి ఇంతకుముందు పరిచయం ఉన్నాడు కాబట్టి ఈ కరీంద్రన్ తంపురన్న అన్న ఆయన దగ్గరికి వెళ్ళి, నేను మళ్ళా చెక్కియార్ కూతు చెప్పటానికి రాజుగారి అనుమతిని ఇప్పించండి. నేనిప్పుడు ఇంకా బాగా చెప్పగలను. అమ్మవారి దయ వల్ల నేను చాలా గొప్పగా సంగీత సాధన చేసి వచ్చాను అని చెప్తాడనమాట. చెప్తే అతను వెళ్ళి రాజుగారికి ఈ విషయం చెప్తాడు. చెప్తే రాజుగారైన స్వాతి తిరునాళ్ళ గారు ఏం చేస్తారంటే, మళ్ళా 12 రోజుల పాటు అతను రాజాస్థానంలో ఉన్న మండపంలో చెక్కియార్ కూతు చెప్పడానికి అనుమతి ఇస్తాడు. కానీ రాజుగారు మాత్రం చెక్కియార్ కూతు వినటానికి వెళ్ళడు. అట్లా 4 రోజులు గడిచిపోతుంది. 5వ రోజు ఉదయం మళ్ళీ ఈ కరీంద్రన్ తంపురన్ గారే కల్పించుకుని రాజుగారితో చెప్తాడు. ఆ శంకర్ నారాయణ చెక్కియార్ వచ్చి కూతు చెప్తున్నాడు. కానీ మీరు వినటానికి ఒక్కరోజు కూడా రాలేదు అని చెప్తే, అప్పుడు రాజుగారు ఏమంటారంటే, నేను కిందటి సంవత్సరం అతను వచ్చినప్పుడే చెప్పాను. అతను బాగానే చెప్తున్నాడు గానీ, అతని కంఠంలో మాధుర్యం లేదు. అంచేత నేను వినటానికి రావటం లేదు అని చెప్తాడు. అప్పుడు ఈ కరీంద్రన్ తంపురన్ ఏమంటాడంటే, లేదు మహారాజు గారు, అతను చాలా బాగా సాధన చేశాడు. ఇప్పుడు అతని కంఠంలో కొత్త మాధుర్యం తొణికిసలాడుతుంది. చాలా వినసొంపుగా ఉంది. అతని కంఠం చాలా శ్రావ్యంగా ఉంది. కంఠంలో తేనెలు కురుస్తున్నాయి అతను పాడుతుంటే అని ఈ తంపురన్ గారు చెప్తారు. అప్పుడు రాజుగారు సరేనని చెప్పి ఆ 5వ రోజు సాయంత్రం ఈ చెక్కియార్ కూతు వినటానికి వెళ్తాడు. వెళ్ళి ఈ శంకర్ నారాయణ చెక్కియార్ చెప్పిన కూతు వింటాడు. చెక్కియార్ కూతు విని కరీంద్రన్ తంపురంతో చెప్తాడనమాట. నువ్వు చెప్పింది నిజమే. ఇతని కంఠం చాలా శ్రావ్యంగా ఉంది ఇప్పుడు అని చెప్పేసి ఇతని సంగీతం
నా మనస్సుని రంజింపచేసింది అని చెప్పి రాజుగారు అతనికి వెంటనే వీర శృంఖలాల్ని బహూకరిస్తాడు. వీర శృంఖలాలంటే మనకు ముంజేతి కడియం ఉంటుంది కదా! కడియం తొడుగుతారు కదా! అట్లా 2 కడియాల్ని 2 చేతులకి తొడిగిస్తాడు రాజుగారు. దాంతో శంకరనారాయణ కూడా చాలా సంతోషపడతాడు. 12 రోజుల పాటు చెకియార్ కూతు చెప్పడానికి అనుమతిచ్చిన రాజుగారు దాన్ని 40 రోజులకి పొడిగిస్తాడు. 40 రోజుల పాటు చెప్పమని అడుగుతాడు. ఆ రకంగానే శంకరనారాయణ చెక్కియారు 40 రోజుల పాటు స్వాతి తిరునాళ్ గారి ఆస్థానంలో ఉన్న తిరువంబాడి మండపంలో ఈ చెక్కియార్ కూతుని చెప్తాడు. అది ముగించి వెళ్ళిపోయేటప్పుడు అతన్ని గొప్పగా సన్మానించి ఆయనకి వానప్పొడవ కూడా ఇస్తారు. వానప్పొడవ అంటే పట్టుబట్టలు పెడతాం అంటాం కదా మనం, అదనమాట. ఆ విధంగా ఆయన సత్కరించి సగౌరవంగా వాళ్ళ ఊరి అయిన అంబల పూజకి సాగనంపుతారు. వలియ పరీక్ష శంకర నారాయణ చెక్కియార్ అనే ఆయన కేరళ దేశంలో అన్ని ముఖ్య దేవాలయాల్లో, అంటే మొత్తం కేరళ దేశంలోనే పెద్ద పెద్ద దేవాలయాలన్నిటిలో కూడా తన చెక్కియార్ కూతు ప్రదర్శనని ఇచ్చాడు. ఎక్కడ ఏ గొప్ప కార్యక్రమం జరిగినా ఈ శంకర్ నారాయణతో చెక్కియార్ కూతు చెప్పించుకుంటూ ఉండేవారు. దాంతో అతను చాలా ధనాన్ని కూడా సంపాదించాడు. ఆ ధనంతో పాటు అతనికి అహంకారం, గర్వం కూడా పెరిగిపోతుంది. ఇంకా అతని కళ్ళకి ధనవంతులు, మహారాజులు తప్ప ఇంకెవరూ కనపడరు. ఒకసారి కేరళ మధ్య ప్రాంతం నుండి కొందరు నంబూద్రీలు ట్రెవంకూరు మురజపంలో పాల్గొనడానికి వెళ్తూ ఉంటారు. ఇంతకుముందు కథలో వంకరజాడి కథలో మనం చెప్పుకున్న మురజపం అంటే ఏంటన్నది. మురజపంలో బ్రాహ్మలు కోనేట్లో దిగి పీకలోత వరకు నీళ్ళల్లో ఉండి ఈ వేదాల్ని, ఈ భగవత్ శ్లోకాల్ని వీటన్నిటిని పారాయణ చేస్తూ ఉంటారు. ఆ రకంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా జపం చేస్తారు. ఈ మురజపం అనేది ట్రెవంకూరు రాజు గారు ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి జరుపుతూ ఉండేవారనమాట. ఆ మురజపంలో పాల్గొనటానికి కొందరు ప్రముఖులైన ప్రఖ్యాతి చెందిన నంబూద్రీలు ఒక పడవలో ట్రెవంకూరు వెళ్తూ ఉంటారు. వెళ్తూ వాళ్ళ అంబల పూయి దగ్గర ఆగుతారు ఒకరోజు. ఆగి ఆ రోజు అక్కడే బస చేసి ఆ చెక్కియార్ కూతు చెప్పే శంకర్ నారాయణ చెక్కియార్ ఇంటికి వెళ్ళి ఆయన్ని కలుస్తారు. ఒకసారి చెక్కియార్ కూతు వినిపించమని ఆయన్ని అడుగుతారు. శంకర్ నారాయణ అప్పుడు ఏమంటాడంటే, నాకు ఇప్పుడు మూడ్ లేదు, నాకు ప్రదర్శించాలనిపించడం లేదు, అంచేత నేను ప్రదర్శించను అని కావాలనే అలాగా అంటాడు అహంభావంతో. ఎందుకంటే ఇతని గర్వం పెరిగిపోయింది. ఇతని కళ్ళకు ధనవంతులు, మహారాజులు తప్ప ఇంకెవరూ కనపడటం లేదు. అటువంటి అతను బ్రాహ్మలు వచ్చి అడిగితే నేనెందుకు పాడాలి అనే ఉద్దేశంతో అతను పాడనంటాడు. లేదు మేము చాలా దూరం నుంచి వచ్చామండి, అంచేత మీరు ఒకసారి పాడి వినిపించండి, మేము చాలా కుతూహలంగా ఉన్నాము, మేము ప్రదర్శన చూడాలి అని చెప్పి ఆ నంబూదిరి బ్రాహ్మలో ఇతన్ని అడుగుతారు. శంకర్ నారాయణ ససేమిరా పాడనంటాడు. అంటమే కాకుండా మీరందరూ ఈ రాత్రి భోజనం చేసి పడుకుని వెళ్ళండి అని చెప్తాడు. ఈ వచ్చిన గుంపులో ఒక యువ నంబూద్రి అలా కాదండి, మీరొకసారి కూతుర్ని ప్రదర్శించండి, ఎంత ధనమైనా మేము మీకు ఇచ్చుకుంటాము అని చెప్పేసి అంటాడు. అనగానే ఈ శంకర్ నారాయణకి కోపం వస్తుంది. అంటే నేను ధనం కోసం పాటలు పాడేవాళ్ళలాగా ఉన్నానా, చెక్కియార్ కూతు చెప్పేవాళ్ళలాగా ఉన్నానా, నువ్వు ఇచ్చే ధనం ఎంత నాకు ఒక లెక్క అది, అయినా నువ్వెంతటి వాడో నాకు ధనం ఇస్తానని చెప్తాకి అంటూ కోపంగా మాట్లాడతాడు. రేపు ప్రదర్శిస్తాను, ఉంటే ఉండండి లేకంటే వెళ్ళండి అని చెప్పేసి అంటాడు. అది కూడా రేపు నాకు మూడ్ ఉంటేనే పాడతాను, రేపు నాకు పాడాలనిపిస్తే పాడతాను, మీరు ఉండాలంటే ఉండండి లేకపోతే వెళ్ళండి, అంతేగాని ఎవడో ఒకడో చక్కన్ చేతన్ పొక్కన్ వచ్చి అడిగితే నేను పాడేస్తానా అంటాడు. అంటే మనం తెలుగులో ఎవడో ఎల్లయ్య పల్లయ్య వచ్చి అడిగితే పాడతామంటాం కదా, అట్లాగా మలయాళంలో అయితే చేతన్, చెక్కన్, పొక్కన్ అని చెప్పేసి అంటారనమాట. అలాగా ఎల్లయ్య పుల్లయ్య వచ్చి పాడమంటే నేను పాడేస్తానా అని అతను విసుక్కుంటాడు. అప్పుడు ఒక ఆయన అందులోంచి లేచి చెప్తాడు, మేము త్రివేంద్రం వెళ్ళాలి, అక్కడ ఇచ్చిన మాట ప్రకారం మేము అక్కడ మురజపంలో పాల్గొనాలి, రేపు ఉండి మళ్ళా మీది చెక్కియార్ కూతు వినటానికి మాకు సమయం సరిపోదు, అంచేతనే మేము మిమ్మల్ని
ఇంత ఇదిగా కోరుతున్నాము ఒకసారి ప్రదర్శించండి అని చెప్పేసి చెప్తారు. అయినా సరే ఇతను వినడు. వాళ్ళలో చాలా పెద్ద పెద్ద ధనవంతులున్నారు నంబూద్రీలు. వాళ్ళందరూ కూడా శంకర్ నారాయణ చెక్కియార్ మాట్లాడిన విధానానికి చాలా బాధపడతారు. ఆ నంబూద్రిల్ని వాళ్ళ జీవితంలో ఇంత విధిగా అవమానించినోళ్ళు ఎవరు లేరు. అంచేత వాళ్ళు చాలా నొచ్చుకుంటారు. అప్పుడు శంకర్ నారాయణ ఏమంటాడంటే వాళ్ళతో, "మీరు త్రివేంద్రం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ రండి. అప్పుడైనా నాకు ప్రదర్శించే ఉద్దేశం ఉంటే ప్రదర్శిస్తాను. అది మాత్రం ఏమీ గ్యారంటీ కాదు. ఇప్పుడు మీకు టైం లేదంటున్నారు కాబట్టి, ఇప్పుడు నేను పాడనన్నా కాబట్టి, మీరు తిరిగొచ్చేటప్పుడు ఆగండి. అప్పుడు కూడా నాకు పాడాలనిపిస్తే మీకు పాడి ఇనిపిస్తాను. నా ప్రదర్శన మీరు చూడొచ్చు" అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఈ వచ్చిన నంబూద్రీల గుంపులో ఒకాయన ఉంటాడు. వృద్ధ నంబూద్రి. చాలా భ్రమ వచ్చేస్తూ ఉంటాడు. అతను అంటాడు, "సరే నువ్వు పాడగలిగితే పాడతావు. అంతే కదా! నువ్వు పాడలేకపోతే పాడలేవు. అంతే కదా! సరే అలాగే అవుతుంది" అని జెప్పేసి అంటాడు. ఆ బ్రాహ్మడికి వాక్శుద్ధి ఉంటుంది. అంచేత ఆయన ఎప్పుడైతే సరే నీకు అట్లాగే అవుతుంది అంటాడో, అన్న తర్వాత శంకర్ నారాయణ చెక్యారు మళ్ళీ తిరిగి గట్టిగా సమాధానం చెప్దామని అనుకుంటాడు. కానీ అంతలోనే అతని నోరు పడిపోయి అతని నోట్లోంచి మాట సరిగ్గా రాదు. మాట్లాడలేకపోతాడు. ఎంత ప్రయత్నం చేసినా ఇంకా అతనికి మాట రాదు. తన నోరు పడిపోయిందని ఎప్పుడైతే తెలుసుకుంటాడో శంకర్ నారాయణ చెక్కియారు కళ్ళంట నీళ్లు కారుతా ఉంటాయి. తను మాట్లాడలేకపోతాడు. ఇట్లా జరిగిందని ఒక్కసారి అహంభావం అంతా కూడా తగ్గిపోతుంది. కానీ మరి ఆ శాప మహిమో లేపోతే ఆ ముసలాయన వాక్సిద్ధో ఏదైనా గానీ ఇతను నోరు పడిపోతుంది. మళ్ళా జీవితంలో ఎప్పుడు కూడా అతను చెక్కియార్ కూతిని చెప్పలేకపోతాడు. ఆ తర్వాత జీవించినంత కాలం కూడా అందరూ కూడా అతన్ని అవహేళన చేస్తూ ఉండేవారు. ఎందుకంటే అతని గర్వం పెరిగిపోవటం వల్ల ఈ రకంగా అయ్యాడు అని చెప్పేసి. చివరికి చాలా దీనమైన స్థితిలో చనిపోతాడు ఈ శంకర్ నారాయణ్ చెక్కియార్. ఇది శంకర్ నారాయణ్ చెక్కియార్ కథ. ఇది యథార్థంగా జరిగిన గాథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇంకో కథ చెప్పుకుందాం. అంతవరకు మిత్రులందరికీ సెలవు. నమస్కారములతో మీ ఆదిశేషు.